వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోయిన వారం కొంతమంది ఐఏఎస్లను బదిలీ చేసింది. ఈ బదిలీలో భాగంగా ఏపీ టూరిజం ఎండీగా ఉన్న కాటా ఆమ్రపాలిని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అధికారిని అయినప్పటికీ ఏడాది క్రితమే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు 10 ఏళ్ళు తెలంగాణలోనే పనిచేశారు. ఏపీలో రిపోర్ట్ చేసిన తర్వాత ప్రభుత్వం పర్యాటక శాఖ ఎండీగా నియమించింది. అసలు ఆమ్రపాలి సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశే. ఆమె తండ్రి కాటా వెంకటరెడ్డిది ప్రకాశం జిల్లా. ఆయన విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. ఆమ్రపాలి 2010 బ్యాచ్ అధికారిని. సివిల్స్లో చాలా మంచి ర్యాంక్ సాధించారు. 39వ ర్యాంక్ వచ్చింది. సర్వీస్లో చేరాక ఉమ్మడి రాష్ట్రం ఉంది. అప్పటికి రాష్ట్రం విడిపోలేదు. సో ఉమ్మడి రాష్ట్రంలో వికారాబాద్ సబ్ కలెక్టర్గా పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్, రాష్ట్ర విభజన తర్వాత వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్గా కూడా పనిచేశారు. తెలంగాణలో పనిచేసేటప్పుడు చురుకైన దూకుడైన అధికారినిగా పేరుండేది. ప్రజా సమస్యల మీద వేగంగా స్పందించడం, ప్రజల్లోకి వెళ్ళి పనిచేయటం, అలాగే యూనిక్గా ఉండే ఆవిడ వేషధారణ, వీటన్నిటి వల్ల ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. వరంగల్ కలెక్టర్గా ఉన్న సమయంలో ఒక సందర్భంలో అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఒక సమీక్షా సమావేశంలో ఈవిడ పనితీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది జరిగిన తర్వాత కొద్ది రోజులకు తెలంగాణ ఎన్నికల సంఘం అడిషనల్ సీఈఓగా బదిలీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్ మీద వెళ్ళారు. పిఎంఓలో పనిచేశారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో. 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణకు వచ్చి హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా, జిహెచ్ఎంసి కమిషనర్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజన సమయంలో సొంత రాష్ట్రానికి రావాల్సిన ఆమ్రపాలి అందుకు ఇష్టపడలేదు. ఆంధ్రాకు కేటాయించడానికి సవాల్ చేస్తూ క్యాట్ను ఆశ్రయించారు. క్యాట్ ఆమెను తెలంగాణ క్యాడర్ కేటాయిస్తూ తీర్పిచ్చింది. అయితే క్యాట్ ఉత్తర్వుల్ని డిఓపిటి వ్యతిరేకించింది. డిఓపిటి హైకోర్టులో సవాల్ చేసింది. 2025లో హైకోర్టు వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సిందే అని ఆదేశించడంతో ఆమ్రపాలితో పాటు రొనాల్డ్ రాసు, వాకాటి కరుణ, వాణిప్రసాద్ వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఆమ్రపాలికి పర్యాటక శాఖ ఎండీగా పోస్టింగ్ ఇచ్చారు. ఇది కూడా మంచి శాఖే, ఆమెకు సూట్ అయ్యే శాఖ కూడా. అయితే ముందు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో విధులు నిర్వహించడానికి ఆవిడ అయిష్టంగా ఉన్నారు. ఇక్కడ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా తరచుగా సెలవులు పెడుతున్నారు. అందుకే ప్రభుత్వం ఆమెను జీఐడీకి పంపించింది అంటున్నారు. మాకు ఇష్టమైన చోటే పనిచేస్తాం, మాకు ఇష్టమైన పోస్టింగ్ ఇవ్వకపోతే సెలవు పెడతామనే ధోరణి కరెక్ట్ కాదు. ఒకసారి ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తర్వాత ఎక్కడైనా పనిచేయాలి, ఏ పోస్టులో అయినా పనిచేయాలి. సాధారణంగా ఏ అధికారి అయినా కానీ, ఏ ఉద్యోగి అయినా కానీ సొంత రాష్ట్రంలోనో సొంత ప్రాంతంలోనో పనిచేయాలనుకుంటారు. కానీ ఆమ్రపాలి అందుకు విరుద్ధంగా ఉన్నారు. విభజన సమయంలో తెలంగాణ ఎంచుకున్నారు. తెలంగాణలో ఉండటానికి చివరి నిమిషం వరకు పోరాటం చేశారు కోర్టుల్లో. చివరికి డిఓపిటి, హైకోర్టు బలవంతంగా పంపిస్తే ఆంధ్రాకు వచ్చారు. ఒక ఆమ్రపాలి అనే కాదు, చాలామంది ఐఏఎస్ అధికారులకి తెలంగాణ మీద ప్రేమ. అంటే తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ కాదు, హైదరాబాద్ మీద ప్రేమ. హైదరాబాద్ నగరాన్ని వదిలి రాలేరు వాళ్ళు. ఇప్పటికీ 90% అధికారులు జీతాలు ఆంధ్రాలో, కాపురాలు హైదరాబాద్లో అన్నట్టుగా ఉన్నారు. అధికారులే కాదు, కొంతమంది మంత్రులు, రాజకీయ నాయకులతో కూడా ఇదే పరిస్థితి. జీతాలు ఏపీలో తీసుకుంటారు, ట్యాక్సులు తెలంగాణకు చెల్లిస్తారు. వీళ్ళ ప్రయారిటీస్ ఇలా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకుపోవాలనే సంకల్పం వీళ్ళకు ఉంటుందని మనం ఎలా నమ్మగలం? Like, share and subscribe to Rajaniti channel.